So, hi team, I'm Kumdar team. I'm founder of Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అండి, సార్ ఏ కంట్రీ బాగుంటుంది, సార్ ఏ యూనివర్సిటీ బాగుంటుంది. సో కొంతమందేమో జార్జియా ఎంబీబీఎస్ అవుతే అక్కడ ఫ్రీ మెడికల్ పీజీ అంటున్నారు. సో మధ్యలో వెళ్ళేసరికి అమెరికా వెళ్ళి అక్కడ ప్రాక్టికల్స్ చేసేసి లేదంటే అబ్జర్వర్షిప్ చేసేసి ఆ అబ్జర్వర్షిప్ తీసుకెళ్తే అసలు ఎంబీబీఎస్ అయినప్పుడే మీకు డైరెక్ట్గా అమెరికాలో వచ్చేసరికి ఫ్రీ పీజీ ఇచ్చేస్తారు. అసలు ఇక్కడ ఇండియాలో ఎంబీబీఎస్ సీట్లే లేవు, అసలు మెడికల్ పీజీ అసలు ఉండదు. కాబట్టి రెండు కాంబినేషన్లో తీసుకోండి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తీసుకోండి, ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ఫ్రీ పీజీ. లేదు కొంతమంది అంటారు సెంట్రల్ అమెరికా వెళ్ళండి, సెంట్రల్ అమెరికాలో వచ్చేసరికి ఆ కరేబియన్ ఐలాండ్స్లో వచ్చేసరికి అక్కడ చదివితే అసలు ఇంకా డైరెక్ట్గా వైట్ హౌస్లో ఎంట్రీ అంటున్నారు. దట్టు కోట్లు శాలరీ వచ్చేస్తుంది, అది కూడా 25 సంవత్సరాల్లోనే మీకు 2-3 కోట్లు శాలరీ వస్తుంటున్నారు. తర్వాత కొంతమంది అడిగితేనేమో అసలు ఇంకా బీభత్సం అనమాట. సో చాలా మంది పేరెంట్స్ వచ్చేసరికి కొంతమంది రష్యా బాగుంటుంటారు, కొంతమంది జార్జియా బాగుంటుంటారు, కొంతమంది వియత్నాం అంటారు, కొంతమంది డిఫరెంట్ కంట్రీస్ చెప్తున్నారు. అసలు ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది. అసలు ఇంకో విషయం కూడా చాలా మంది అండి, కొంతమంది పాజిటివ్ సైడ్ అడుగుతుంటే కొంతమంది నెగిటివ్ సైడ్. సరే ఎంబీబీఎస్ చదివితే అసలు ఎంబీబీఎస్కి వాల్యూ లేదంట కదా. సో ఎంబీబీఎస్ డాక్టర్స్కు 25,000-30,000 శాలరీ వస్తుందంట కదా. ఎవరో ఇంతకుముందు ఎక్కడో టీవీ ఇంటర్వ్యూలో చూస్తే సో ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ అయిపోయింది, వాళ్ళకి 80,000-90,000 వస్తుందంట కదా. సో పానీపూరి బండేవాడికి నెలకు 3 లక్షలు 4 లక్షలు వస్తుంది, ఎంబీబీఎస్ డాక్టర్కి నెలకు ₹1,00,000 వస్తుంది. లేదంటే మెడికల్ పీజీ వాళ్ళకి నెలకు 1,80,000 2 లక్షల లోపు వస్తుంది. అది పానీపూరికి 4-5 లక్షలు వస్తుంది. బయట బిజినెస్ చేసే వాళ్ళకి నెలకు 10 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్నారు. బట్ ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చరికి అసలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత అసలు పీజీ సీట్లే లేవంట కదా. సో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఇక్కడ ₹1,00,000 పెట్టినా సరే మెడికల్ పీజీ లేదంట కదా. వాళ్ళకి 20,000-30,000 శాలరీ ఇస్తున్నారంట కదా. లేదంటే కొంతమంది ర్యాపిడో నడుపుతున్నారంట కదా, లేదా కొంతమంది జొమాటోలో వర్క్ చేస్తున్నారంట కదా. ఎందుకు జరుగుతుంది అసలు ఇలా అంతా? సో ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్కి 50,000 శాలరీ ఎందుకు వస్తుంది, పీజీ డాక్టర్కి ₹1,00,000 1,50,000 శాలరీ ఎందుకు వస్తుంది? అసలు చాలా మంది 90% అసలు పీజీ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సో చాలా మంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎఫ్ఎంజీ ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు? చాలా మంది ఎంబీబీఎస్ బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ₹1,00,000 2 కోట్లు ఎందుకు అవుతుంది? లేదా 20 లక్షలు చెప్పి 50 లక్షలు ఎందుకు అవుతుంది? కొంతమంది 14 లక్షలు 15 లక్షలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత 30 లక్షలు 40 లక్షలు ఎందుకు అవుతుంది? సో అసలు ఏంటి వాట్ అనేది టుడేస్ టాపిక్ అండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో వచ్చేసరికి అసలు ఫుల్ ప్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోస్ట్ మీకు 100% వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి 100% క్లారిటీ వస్తుంది. ఎంబీబీఎస్ సంబంధించి మొత్తం ఓవరాల్గా. సో మీరు చాలా మంది చేసే తప్పు ఏంటంటే సార్, ఫస్ట్ తప్పు ఏంటంటే అసలు మీరు ఏదైనా ఒక ఎంబీబీఎస్, అది ఎంబీబీఎస్ ఇండియా అవ్వచ్చు, ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో సపరేషన్. ఎందుకంటే రైట్ నౌ సో రూల్స్ ఆర్ సేమ్, నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద సేమ్, ఎదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్లో మాత్రమే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి, ఇండియా వచ్చి ఎఫ్ఎంజీ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు ఇండియా వాళ్ళు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ ఎఫ్ఎంజీ తీసేసి ఇద్దరికి సేమ్ అనమాట. సో కాబట్టి ఇద్దరు ఈక్వల్ అనమాట. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా సేమ్ పొజిషన్. మీరు ప్రాపర్ యూనివర్సిటీ. సో మేజర్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఎందుకు అడ్మిషన్ చేసుకుంటున్నాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి 20,000 ఎందుకు వస్తుంది, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకు జొమాటో నడుపుతున్నాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకు స్విగ్గీ చేస్తున్నాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకు డిఫరెంట్ వర్క్లు చేస్తున్నాడు. వాడు చదివింది వేరు, వాడు చేసేది వేరు ఎందుకు అవుతుంది? వాళ్ళ ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఎందుకు పీజీ అవ్వట్లేదంటే, సో మీకు ఎంబీబీఎస్ తర్వాత పీజీ అవ్వడం కాదండి, ఎంబీబీఎస్ తర్వాత మీకు 20,000-30,000 రావడం కాదండి, ఎంబీబీఎస్ తర్వాత మీరు అది కాదు, మీరు ఎంబీబీఎస్ తర్వాత కాదు, మీరు ఫస్ట్ మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఎంబీబీఎస్ అసలు ఏ కాలేజ్ చదువుతున్నారు, సో ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారా లేదా, సో ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారా లేదా ప్రాపర్ ప్రోగ్రామ్, అసలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎలాంటి ప్రోగ్రామ్, అసలు ఎలా తీసుకున్నారు ప్రోగ్రామ్, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, తర్వాత సరికి ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్, ఇవన్నీ మీరు ప్రాపర్గా తెలుసుకుంటేనే, ఇవన్నీ మీకు 100% సాటిస్ఫై అయితేనే ఓకేనండి, అప్పుడు మీకు అనుకున్న శాలరీ ఒక డాక్టర్కి 100% ఎంబీబీఎస్ క్లియర్ చేసి మెడికల్ పీజీ క్లియర్ చేస్తాడు, మీ బడ్జెట్లో అవుతుంది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ 1,00,000 నుంచి 2 లక్షల శాలరీలు వస్తాయి, ఒక మెడికల్ పీజీకి 4 లక్షల నుంచి 5 లక్షలు వస్తాయి ఇండియాలో. ఎప్పుడు వస్తాయి? మీరు ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ప్రాపర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చరికి అసలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, చాలా మంది ప్రాపర్ ప్రోగ్రామ్ అంటే తెలియదు. సో చాలా మంది ఏం చెప్తారు, ఎంబీబీఎస్ అంటే జార్జియా చదవండి, అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోండి. ఇంకొకటి ఏమంటాడు, సెంట్రల్ అమెరికాలో చదవండి, మీకు 27 సంవత్సరాలకు 2-3 కోట్లు శాలరీ వస్తుందని చెప్తారు. ఇంకొకటి ఏమంటాడు, వియత్నాం వెళ్ళండి, ఇంకొకటి వచ్చేసరికి ఇంకో కిర్గిస్తాన్ వెళ్ళండి, ఇంకొకరు ఏమంటారు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ లెక్చరర్స్ అని గొప్పగా చెప్పుకుంటారు. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ప్రాపర్గా తెలియాలి. ఇప్పుడు కిర్గిస్తాన్లో మీకు తెలిసిన విషయమే కదా, కిర్గిస్తాన్లో ఆల్మోస్ట్ 13 యూనివర్సిటీస్ అండి. సో అందరూ ఏమంటున్నారు, 13 యూనివర్సిటీలు అంటున్నారు. కాదు, 13 కాదు, 30 యూనివర్సిటీలు బ్యాన్ అయినాయి. 30 యూనివర్సిటీ పోయినట్టే. ఎందుకంటే ఓవరాల్గా వస్తే మీకు
34 యూనివర్సిటీస్ ఉంటాయి. 34 యూనివర్సిటీ వచ్చేసరికి 3 గవర్నమెంట్ యూనివర్సిటీస్, సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ కాబట్టి రిమైనింగ్ 31. సో 31లో వచ్చేసరికి మీకు 13 యూనివర్సిటీస్ బ్యాన్ చేశారు. ఇంకో 7 యూనివర్సిటీస్ వచ్చేసరికి అసలు పార్టిసిపేట్ చేయలేదు. ఇంకో 4 యూనివర్సిటీస్ వచ్చేసరికి 6 years ఇచ్చారు. ఇంకో మిగతా ఎన్ని ఉంటాయి, ఆల్మోస్ట్ 24. ఇంకొక 6 యూనివర్సిటీస్ వచ్చేసరికి 7 యూనివర్సిటీస్ వచ్చేసరికి 1 year ఇచ్చారు. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 20 యూనివర్సిటీస్ 100% బ్యాన్, నాట్ ఎలిజిబుల్. రిమైనింగ్ 10 యూనివర్సిటీస్ వరకు 6 1 year, రిమైనింగ్ 4 ఆల్మోస్ట్ ఆల్ 6 years అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చరికి అట్లా స్టాండర్డ్సే లేనట్టు. మీకు అవుట్ ఆఫ్ కిర్గిస్తాన్లో 31 మెడికల్ కాలేజ్లో 34 మెడికల్ కాలేజ్లో 31 మెడికల్ కాలేజీలు మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు అంటే గత 20 సంవత్సరాల నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు ఆ కాలేజీలకి, ఈ 30 కాలేజీలకి? ఆ అక్రిడిటేషన్ పోయినా 31 కాలేజీకి ఎంతమంది వెళ్ళి ఉంటారు? కనీసం 31,000 మంది వెళ్ళి ఉంటారు, అవునా? ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? అక్కడ ఒక 30,000-40,000 మంది పోయి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఫిలిపీన్స్ తీసేసి ఇప్పుడు ప్రజెంట్ కిర్గిస్తాన్లో ఆల్మోస్ట్ ఆల్ 30,000-40,000 మంది వాళ్ళ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అంతే అవుతాయి. ఇప్పుడు 13, ఫర్ ఎగ్జాంపుల్ 13 + 7 20. ఇప్పుడు 20 అంటే దాదాపు 20,000 మంది ఉంటారు. యావరేజ్ ఇయర్కి 200 మంది తీసుకున్నా 20,000 మెంబర్స్ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. మళ్ళీ చాలా మంది అంటారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుంటాము, లేదా 1 year, ఇంకో 2 నెలలు చూడండి, 3 నెలలు చూడండి, ఏం చూసేదేం లేదు. ఆ అక్రిడిటేషన్ ఫెయిల్ అయ్యారంటే మొత్తం పోయినట్టు. 20,000 మంది లైఫ్లు పోయినాయి. ఏమని చెప్పాలి కిర్గిస్తాన్ వాళ్ళు? ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఎక్కడి నుంచే ఫుడ్, ఎక్కడి నుంచే మెస్, ఎక్కడి నుంచే లెక్చరర్స్ అని చెప్పారా లేదా? అలా చేయకూడదు. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అలా చేస్తే ఏమవుతుంది? ఇదే పరిస్థితి అవుతుంది. ఇంతకుముందు ఫిలిపీన్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఫిలిపీన్స్ వాళ్ళు ఏం చెప్పారు? ఆ కన్సల్టెన్సీ వాళ్ళు అసలు అక్కడ వాళ్ళ కొడుకులు పంపించేస్తారంట. కొడుకులు అక్కడ చదివి అసలు యూఎస్లో, యూకేలో ట్రంప్ పక్కన కూర్చొని ఆస్ట్రేలియా అసలు వీళ్ళంతా ప్రెసిడెంట్లు అయిపోయారంట. వాళ్ళు చూసి మెస్మరైజ్ అయిపోయి వీళ్ళు కన్సల్టెంట్గా తయారయ్యి ఏపీ తెలంగాణ మొత్తాన్ని ఫిలిపీన్స్ పంపించి అక్కడంతా ఎర్రపప్పని చేశారు. సేమ్ ఇదే కిర్గిస్తాన్ కూడా అంతే. నేను ఇంత ముందు కూడా చెప్పాను చాలా వీడియోస్లో. సో కిర్గిస్తాన్ అనేది డమ్మీ. ఫిలిపీన్స్ లాగా ఫిలిపీన్స్ వాళ్ళ తమ్ముడు అనమాట వీడు. ఇంకొకటి ఉన్నాడు జార్జియా. సో వాడి కూడా అయిపోయింది. వాడికి కూడా తొందరలో ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రాపర్ ప్రోగ్రామ్. చాలా మంది ఏమంటారు అట్టించాడు ఎంబీబీఎస్ ఇండియాలో కష్టంగా ఉంది, పీజీ అంటే ఇంకా కష్టంగా ఉంటుంది అనుకుంటారు. అసలు ఇండియాలో సీట్లు రావు కాబట్టి 2 ఈజీగా 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అయిపోతుంటారు. అది 100% రాంగ్. అది మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీకు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో మీకు ఎంబీబీఎస్తో కూడా పీజీ ఇస్తారా? లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది, ఎంబీబీఎస్తో పాటు పీజీ ఇస్తారా? గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది, లేదా గాంధీ ఉస్మానియాలో వచ్చింది, మీకు ఎంబీబీఎస్తో పాటు పీజీ ఇస్తారా? ఎవరు? అక్కడ ఇండియాలో ఇవ్వనప్పుడు నీకు ప్రపంచంలో ఎలా ఇస్తారు? సో మిమ్మల్ని ఏంటంటే ఎర్రి పప్పని చేయడం ఇది పెద్ద రూట్ అనమాట యాక్చువల్గా పేరెంట్స్ని. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉండదు కదా బేసికల్గా. అంటే నాలెడ్జ్ ఉండదు అంటే ఉండదు కూడా, అది ఎవరికి ఉండదు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేను ఉన్నా కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. నేను సాఫ్ట్వేరో, ఇంజనీరో, ఏదో వ్యాపారం చేసుకుని నాకు ఉండదు, ఎవరికైనా ఉండదు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకు ఉంటుంది. నేను టీచర్ అనుకోండి, నా టీచర్ కాబట్టి నాకు దీంట్లో సబ్జెక్ట్ తెలుసు. మీరు ఇంకో దాంట్లో ఉంటారు, మీకు అది తెలుసు, ఇది తెలియదు కదా, ఇన్డెప్త్గా తెలియదు కదా, బేసిక్గా తెలిసి ఉంటుంది కదా. అందుకని మీరు ఏమంటారు టీవీలో ఒకరిద్దరు పేరెంట్స్ చేత అబ్బా జార్జియా బీభత్సం, అమెరికా బీభత్సం, ఆస్ట్రేలియా బీభత్సం, ఒక్కసారిగా ఎంబీబీఎస్ నుంచి జార్జియా అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు. ఒక్కరు ఏపీ తెలంగాణ నుంచి, జార్జియా నుంచి అవ్వచ్చు, ఆ కరేబియన్ ఐలాండ్స్ నుంచి వెళ్ళి ఒక్కరైనా ఎఫ్ఎంజీ పాస్ అయ్యారా? సారీ, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారా? ఈవెన్ ఎఫ్ఎంజీ అయినా పాస్ అయ్యారా? లేదు. మీరు కావాలంటే ఫ్రీ మెడికల్ పీజీ ఎవరికైనా ఏపీ తెలంగాణ నుంచి ఒక్కరికైనా వచ్చిందా? ఫ్రీ మెడికల్ పీజీ ఏపీ తెలంగాణ నుంచి జార్జియాలో చదివిన వాళ్ళకి కానీ, అటు నుంచి అటు అమెరికా ఫ్రీ పీజీ కొట్టిన వాళ్ళు కానీ, కరేబియన్ ఐలాండ్స్ నుంచి కానీ ఎవరైనా నెలలో ఒక్కరు కాదు ఒక్కరైనా ఫ్రీ పీజీ కొట్టి రెసిడెన్సీ మ్యాచ్ కొట్టారా? ఎవరు ఇప్పటివరకు ఏపీ తెలంగాణ లేరు. మరి 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం చేసుకోవడానికి 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్? ఓకేనండి, ఇది జస్ట్ ఏంటంటే మీకు అడ్మిషన్ ట్రాప్ అంతే. ఇలాంటి ట్రాప్స్ చూస్తే ఇలా వెళ్ళారనుకోండి, తర్వాత ఏమవుతారు? జొమాటో బాయ్స్గా, ఓకేనా, నర్స్ కంటే తక్కువ సాలరీస్. హాస్పిటల్ ఏం చేస్తారు? మీకు ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ తెలుసుకోకుండా ఎవరో ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ ఫ్రీ పీజీ అంట, తక్కువ బడ్జెట్ అంట, తర్వాత ఏమీ తెలియకుండా మీరు వెళ్ళారనుకోండి, గుట్టిగా వాళ్ళు వెళ్తున్నారు, మనం వెళ్తాం, అబ్బా టీవీలో చెప్తున్నారు కాబట్టి అసలు మైండ్ బ్లోయింగ్ అనుకుంటారు. రియాలిటీ తెలియాలి మీకు, అక్కడ ప్రాపర్ ప్రోగ్రామ్ ఏంటో తెలియాలి, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియాలి. మీకు వచ్చింది తెలుసా? యాజ్ పర్ ఇప్పుడు కిర్గిస్తాన్లో ఆల్మోస్ట్ 30 యూనివర్సిటీలు సబ్ స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ అంటే స్టాండర్డ్స్ లేని యూనివర్సిటీస్. 20 యూనివర్సిటీలు అయితే అసలు మొత్తం పోయింది. ఇంకా 11 యూనివర్సిటీలో అవి సబ్ స్టాండర్డ్ యూనివర్సిటీస్. అంటే ఒకటి ఏమీ లేదు. లేని వాటికి బీభత్సంగా ప్రమోషన్ చూసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుంది? మరి జొమాటో వర్కర్స్, అడ్మిషన్ ఏజెంట్స్ ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్లు అడ్మిషన్ చేసుకుంటున్నారు? ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంబీబీఎస్ అయ్యి మెడికల్ ఫీజు ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్లు ర్యాపిడ్ నడుపుతున్నారు? ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్లు జొమాటో చేస్తున్నారు? ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు అంటే ఇందుకే
మీకు ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ ఎన్ఎంస్ రూల్స్ తెలుసుకోకపోతే 100% వచ్చరికి జొమాటో బాయ్స్ గాను లేదంటే ఇంకా ఏదైనా చేయాలి తప్పదు. ఇక 20,000 30,000 కూడా రాదు. ఓకేనండి. సో కాబట్టి మీరు 1-2 సార్లు మీరు అసలు ఏ కంట్రీ వెళ్తున్నాము, ఏ యూనివర్సిటీ వెళ్తున్నాము, తర్వాత అసలు ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే, ఆ పీజీలు ఏంటి, వాట్ ఇస్ ఎవ్రీథింగ్ అన్ని తెలుసుకోండి. సో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ అన్ని క్లియర్గా ఉన్నాయి. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఎల్స్ మనం ఎవ్రీ సాటర్డే ఒకసారి కమింగ్ సాటర్డే మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. జూమ్లో జాయిన్ అవ్వండి. లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.